హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు చాలా బిజీ డే బికాజ్ ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నా అండ్ సుధీర్ కూడా ఆఫీస్కి వెళ్తున్నాడు. సో ఇట్స్ గోన్ బి ఎ బిజీ డే. మా జనరల్ రెగ్యులర్ లైఫ్లో ఆఫీస్ డే ఎలా ఉంటుంది అండ్ హౌ వి ప్లాన్ థింగ్స్ అండ్ హౌ వి టేక్ అవుట్ సమ్ టైమ్ ఫర్ అవర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో కవర్ చేద్దామని అనుకుంటున్నా. యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ నేను కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసేస్తున్నా. సుధీ, నీకు ఒక యాపిల్ కావాలా ఆరెంజ్ కావాలా? ఆరెంజ్ కావాలా? గుడ్ మార్నింగ్. ఏ నా యాపిల్ నీకు రెండు కావాలా? యాపిల్ స్ట్రాబెరీస్ ఏనా నీకు స్మూదీలో? నీకు స్ట్రాబెరీస్ ఓకేగా? కొంచెం మిల్క్. మీరు ఏవైనా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసిన. కొన్ని పంకిన్ సీడ్స్. దీంట్లో మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. స్ట్రాబెరీ సో ఇప్పుడు ఇంటి నుంచి స్టార్ట్ అయినాము. సో యూజువల్లీ మనం ఏ టైంకి స్టార్ట్ చేస్తాం? 8 o'clock, 8:30 అరౌండ్ ఆ టైం ఎవ్రీడే. సుధీర్ అయితే ఇష్టం ఉన్నట్టు స్టార్ట్ చేస్తాను. నేను మాత్రం టైం అంటే టైం. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా వర్కే. ఇంకో 15 minutesలో జాబ్లో ఉంటాను నేను. సో వీళ్ళ కొంతమందికి తెలుసు కదా, మేము ఆస్ట్రేలియాలో ఉంటాము. అండ్ ఇంకా తెలియని వాళ్ళకి, మేము ఆస్ట్రేలియాలో పర్త్ స్టేట్లో ఉంటాము. మా ఇద్దరి జాబ్ సిటీలోనే, ఒక 10 minutes డిస్టెన్స్ అంతే కదా. 10 minutes డిస్టెన్స్లో ఇద్దరు జాబ్స్ ఉంటాయి. సో తను నన్ను డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్తాడు, మళ్ళీ ఈవినింగ్ వచ్చి నన్ను పిక్ చేసుకుంటాడు. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు, ఏం చేస్తారు, వీళ్ళ పే ఎంత, అండ్ వీళ్ళు ఏ స్ట్రీమ్లో వర్క్ చేస్తున్నారు అనే క్వశ్చన్స్ ఉంటాయి కదా. దాని మీద ఈ వీడియోలో కవర్ చేయను బికాస్ ఇట్స్ జస్ట్ డే ఇన్ మై లైఫ్ లైక్ కైండ్ ఆఫ్ ఏ వ్లాగ్ కాబట్టి. కానీ ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను నేను. మాకు జాబ్స్ ఎట్లా వచ్చినాయి, మీ మాస్టర్స్ తర్వాత ఏం చేసినాము, ఎట్లా మేము జాబ్స్లోకి వచ్చినాము అనేది నేను క్లియర్గా చెప్తా. అండ్ ఏమైనా నేను మిస్టేక్స్ చేసి ఉంటే మీరు అవి చేయకుండా ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు త్వరగా అనేది కూడా నేను మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక మంచి డీటెయిల్డ్ వీడియో చేస్తా. ఎప్పుడనేది తెలియదు కానీ దట్స్ ఇన్ మై లిస్ట్, ఖచ్చితంగా చేస్తా. నా ఆఫీస్కి వెళ్తుంటే దారిలో అంత బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది అసలు. ఇదంతా ఒక మంచి వాక్వే. ఈ రైట్ సైడ్లో మొత్తం పార్క్. ఇదంతా ఈ కింగ్స్ పార్క్ అని ఇక్కడ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో చాలా ఫేమస్ అనమాట, చాలా పెద్దది. అండ్ ఇట్ సైడ్ వాటర్ మొత్తం. ఇప్పుడు ఇలా వెళ్తున్నాం కదా, నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఆ పార్క్ దగ్గర నుంచి వస్తామన్నమాట. ఈవినింగ్ కొంచెం అక్కడ బాగుంటుంది వ్యూ. నేను మీకు ఈవినింగ్ వ్యూలో అక్కడ పార్క్ పై నుంచి ఇటు డౌన్లో ఎట్లా కనబడుతుంది వ్యూ అనేది చూపిస్తా. క్రేజీ ఉంటుంది వ్యూ అయితే. మీరు ఇక్కడ చూడండి టూరిస్టులు ఎట్లున్నారో బయట. ఈ బోట్ హౌస్ కోసం ఉన్నారనమాట. సో ఇది ఒక పాపులర్ ప్లేస్. పర్త్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఖచ్చితంగా ఫోటో తీసుకొని వెళ్తారు.
అండ్ ఇంకా చాలా పోస్టర్స్లో వాల్ పేపర్స్ లాగా ఈ బోట్ హౌస్ని యూజ్ చేస్తారు. నేను ఇంకొకసారి డీటెయిల్గా చూపిస్తాను మీకు. సో ఇప్పుడే ఆఫీస్కి వచ్చేసిన, రాగానే స్టార్టింగ్ అందరితో మాట్లాడడము, హాయ్లు హవార్యూలు అన్నీ చెప్పుకోవాలి కదా. కార్పొరేట్లో ఇది చాలా కామన్. సో ఫస్ట్ అయితే అందరితో మాట్లాడేసి మంచిగా, సో ఆ రోజుకి నాకున్న ఏం వర్క్ ఉంది, ఏమన్నా మీటింగ్స్ ఉన్నాయా, ఏమన్నా డెడ్ లైన్స్ ఉన్నాయా నేను చేయాల్సినవి, ఇంకేమన్నా నేను ఎవరితో అయినా కొలాబరేట్ అయ్యి కొలీగ్స్తో చేసేది ఏదైనా ఉందా, ఇవన్నీ ఫస్ట్ మార్నింగ్ కాఫీ బ్రేక్ లోపు నేను ఇవన్నీ చూసేసుకుంటా. అండ్ ఈ టైంకే నువ్వు వెళ్ళాలి, బ్రేక్స్ అలా ఏమి ఉండదు మాకు. సో మాకు నచ్చిన టైంలో, మాకు కుదిరిన టైంలో మేము కాఫీ బ్రేక్స్ అవన్నీ తీసుకుంటాము. సో ఇట్లా ప్రొడక్టివ్గా ఉండాలంటే చిన్న చిన్న బ్రేక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా మనకి. సో అట్లా నేనైతే డెఫినెట్గా బ్రేక్స్ తీసుకుంటా. సో కార్పొరేట్ లైఫ్లో చాలామంది స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే అసలు స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికన్నా ఇంపార్టెంట్గా మన పర్సనల్ లైఫ్ కూడా మనకు ఒకటి ఉంది కదా. సో వర్క్ లైఫ్ని మనం ఎంత బ్యాలెన్స్ చేసుకుంటే మన పర్సనల్ లైఫ్ మీద అంత స్ట్రెస్ తగ్గుతుంది మనకి. ఇది ఆల్మోస్ట్ నా లంచ్ టైమ్. సో నేను లంచ్ ఇంటి నుంచే తెచ్చుకున్నాను కాబట్టి అక్కడే కూర్చొని ఫ్రెండ్స్తో అక్కడ నా కొలీగ్స్తో మాట్లాడుకుంటూ తినేస్తున్నా. ఇట్స్ ఫైనలీ హోమ్ టైం. సుధీర్ ఇప్పుడే పిక్ చేసుకోవడానికి వచ్చిండు. ఎట్లా జాబ్ ఈరోజు? నాట్ బ్యాడ్. మార్నింగ్ స్టార్ట్ చేసిన, నాది ఈరోజు కొంచెం మంచి ఇట్లా ఫ్లోలో అయిపోయింది. మార్నింగ్ కొంచెం వర్క్ చేసిన, ఈవినింగ్ కొంచెం రిలాక్స్ అయినా, మళ్ళీ వర్క్ చేసిన, అంతా మిక్స్. నాది కొంచెం ఫ్లోలో ఇట్లా వెళ్ళిపోయింది. ఫ్రైడే వర్క్ అయితే అన్నీ కవర్ అయిపోయింది. నాది కూడా. సో మార్నింగ్ నేను మీకు చూపించాను కదా, వస్తున్నప్పుడు ఇటు సైడ్ ఒక పెద్ద పార్క్ ఉంటుందని చెప్పేసి, అది కింగ్స్ పార్క్. అది ఇప్పుడు మన వరల్డ్లోనే ఇంత పెద్ద సిటీలో ఉన్న పార్క్ మాత్రం ఇదే అనమాట. సో నేను ఒక్కసారి కార్ ఆపినప్పుడు నేను చూపిస్తాను. అటు సైడ్ మొత్తం వ్యూ ఎంత బాగుంటుందో అసలు. లిటరల్లీ ఆ వ్యూ కోసమే నేను ఆఫీస్కి వచ్చినప్పుడల్లా ఈ దారిలో రిటర్న్ ఆఫీస్కి వెళ్తాను. ఎందుకంటే మార్నింగ్ హడావడిలో నేను అసలు టైం స్పెండ్ చేయలేను ఇక్కడ. ఈవినింగ్ అయితే రిలాక్స్డ్గా ఇక్కడ కొంచెం సేపు ఉండొచ్చు అని చెప్పేసి ఎప్పుడైనా ఈ రూట్ చూసుకుంటాను రిటర్న్కి. సో వన్స్ నేను కార్ ఆపిన తర్వాత మీకు చూపిస్తా. ఇట్స్ వర్త్ వెయిటింగ్ ఫర్ దట్ వ్యూ. సో ఇక్కడికి వచ్చినప్పుడు అయితే వాక్ చేయకుండా ఇంటికి వెళ్ళబుద్ధి కాదు, అంత పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. సో కార్ పార్క్ చేసినాం కాబట్టి మేము ఎప్పుడైనా ఇక్కడ వాక్ చేసేసి వెళ్తాం కొద్దిసేపు అలా. సో ఇక్కడ ఏం లేదు, ఏదో వాక్ చేయాలంటే ఇంకా మాట్లాడుకుంటూ నీ డే ఎలా జరిగింది, నా డే ఎలా జరిగింది, ఇలాంటి ముచ్చట్లు, ఇంకేమన్నా జోక్స్, ఫన్, ఇలా అంతే. So cute. యాక్చువల్గా ఇప్పుడు నేను చూపించే పార్క్ ఉంది కదా, అది ఊరికే నేను ఆఫీస్ నుంచి వచ్చే దారిలో చూపిస్తున్నా, కానీ ఇది చూపించాలంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా డీటెయిల్డ్గా. మీరు చూడండి నా బ్యాక్గ్రౌండ్లో ఇదంతా బొటానికల్ గార్డెన్ లాగా డిఫరెంట్ ఫ్లవర్స్, చెట్లు ఉంటాయి. అండ్ ఇట్లా వాటికి లేబులింగ్స్ కూడా ఉంటాయి. సో ఒకసారి మంచిగా వచ్చినప్పుడు క్లారిటీగా అంతా తీస్తా, కానీ ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తున్నా కాబట్టి కొంచెం బిట్స్ అండ్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నా. చాలా బాగుంది కదా వ్యూ. ఇంకొక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది వెళ్ళేటప్పుడు దారిలో, అది కూడా కవర్ చేసేసి ఇంటికి వెళ్ళేసి తినాలి. ఏదైనా ఆకలిస్తుంది. నీకు కూడా ఆకలిస్తుందా?
ఇప్పుడైతే ఇంటికి వచ్చేసి ఇద్దరం ఫ్రెష్ అయిపోయినాము అండ్ ఇక్కడ వంట చేసుకుంటున్నాం, ఆకలిస్తుంది కాబట్టి. కొంచెం లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే దాన్ని సుధీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు అండ్ సైడ్లో నేనేమో పెసరట్టు కూడా చేసేస్తున్నా. ఇది అమ్మ పంపించిన ఫ్లాక్స్ సీడ్ పౌడర్. ఈరోజు కిచెన్లో నువ్వు ఎందుకున్నావు? ఏదో వీడియోలో నువ్వు చేస్తే సరిపోద్దా? ప్రతిరోజు చేసేది నేను. ఒక్కసారి వీడియోలోకి వచ్చి నువ్వు కుక్ చేస్తావా రోజు? నా టాలెంట్ అంతా తొక్కేస్తున్నాను. మీరు ఎవరు నమ్మకండి గైస్. సరే రోజు నువ్వే కుక్ చేస్తావు కదా, మనం కుకింగ్ ఛాలెంజ్ చేద్దాం ఒకరోజు. నువ్వు నన్ను ఏం అడగకుండా కిచెన్లో అన్నీ దొరకబెట్టుకొని నువ్వే వండాలి, ఓకేనా? దొరికినాయని వేయద్దు, దొరకబట్టి మంచిగా ఉండాలి. వీడియోలో కనబడే అన్ని కల్పితాలు మాత్రమే. పెళ్ళి చేసుకుంటే సాక్రిఫైస్ చేయాలి ఫ్రెండ్స్. చేసేటోళ్ళు బాగుంటుంది. నువ్వేం సాక్రిఫైస్ చేసినావు చెప్పు, ఒక్కడే చెప్పు. అందుకే చేసేటోళ్ళు అంటే బాగుంటుంది అంటాను. పన్నీర్ పెసరట్టు బాగుందా? నిన్న డాడీతో మాట్లాడదా వీడియో చూస్తే అదేదన్నమాట. కూడా కొంచెం మాట్లాడితే బాగుంటుంది, మాట్లాడరాదండి. నేను అంకుల్ కాదు, అందరూ అదే అంటున్నారు. ఆఫ్ ద స్క్రీన్ ఫుల్ మాట్లాడతాడు, ఆన్ స్క్రీనే మాట్లాడు. స్క్రీన్ ముందు వాళ్ళ స్క్రీన్ వెనకాల మాట్లాడు. హీస్ మేకింగ్ ఫ్రైడ్ రైస్ బికాస్ కొంచెం లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది. సో పన్నీర్ ఇందాక గ్రేట్ చేసిన దీంట్లోకి అది కొంచెం మిగిలితే ఆనియన్స్ ఫ్రై చేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు, ఎందుకు వేస్ట్ చేయడం అని. సో యూజువల్లీ ఎర్లీ డిన్నర్ చేసేస్తాం ఆఫీస్ నుంచి ఇలా రాగానే, లేకపోతే సుధీర్ ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ డిన్నర్ చేసేస్తాం. మరీ అంత లేట్ అవ్వదు మాకు. కొన్నిసార్లు ఇఫ్ యూఆర్ వెరీ లేజీ అప్పుడు లేట్ అవుతుంది. వారంలో 4 రోజులు అయితే అంతే, మిగతా రోజులు టైంకి తెలుస్తాం. కాదు గైస్, మేము ఎర్లీ డిన్నర్ చేస్తాం. నువ్వెందుకు అవ్వదని చెప్తున్నావు? నేనేమన్నా వారంలో 7 రోజులు ఉంటాయి. వారం 7 రోజులు కనీసం 4-5 రోజులు మనం ఎర్లీగా తింటాం అంతే. ఎర్లీగా 10 గంటలలోపు తినేస్తాం. 10 గంటలు 10 గంటలలోపు అంటే 7 కూడా 10 లోపే. నేనేం చెప్పాను? ఫోన్ వస్తుందా? సో ఇప్పుడు మంచిగా ఫ్రైడ్ రైస్ తినేసి టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేసి అంతే. వెరీ సింపుల్ రొటీన్. అది పచ్చడి మాట్లాడుతున్నాను, మాట్లాడుకో పచ్చడి. సో అంత వెరీ సింపుల్ రొటీన్ బట్ హ్యాపీ వన్. నువ్వు ఎట్లా వేస్తున్నావు తెలుసా? ఇన్స్టాగ్రామ్లో ఒకటి వచ్చింది, లైక్ మీరు ప్రాబ్లంలో ఉన్నారంటే ఇట్లా ఇట్లా అనండి అంటే వెనుక నుంచి వచ్చి ఇట్లా అంటారు చూడు, అట్లనే అను. నా గురించి మంచిగా చెప్పమంటే ఎప్పుడు వన్ ఆఫ్ ద డే ఇన్ మై లైఫ్లో చూపించాలంటే ఇంతే, వెరీ సింపుల్. సో ఇప్పుడు తినేసి, యాక్చువల్గా నువ్వు చేసిన పన్నీర్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేయలేదు, చేసి చూద్దాం. బాగుంది, కొంచెం ఉప్పు పడుతుంది. సో ఇప్పుడు తినేసి మంచిగా టీవీ చూసి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మంచి పడుకో, రేపు మళ్ళీ జాబ్ చేసుకోవాలి. సో అంతే, ఈ వీడియోకి అయితే ఇంతే. I will see you all again in the next video. Until then, please make sure to like, share and subscribe to my channel and click the bell icon for more updates. Bye.